దుర్గమ్మ చెంత ఇకపై సామాన్యుడే రారాజు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే భక్తుడి కష్టాలు ఇక తీరబోతున్నాయి. కొండపై వీఐపీ సంస్కృతికి చెక్ పెడుతూ ఆలయ అధికారులు, పాలక మండలి కీలక నిర్ణయాలని అమలు చేస్తున్నారు. రద్దీ సమయాల్లో కూడా భక్తులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తొక్కిసలాటకు తావు లేకుండా త్వరగా అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా శాశ్వత ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై రోజు రోజుకు కీలక మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు భక్తులు దర్శనం చేసుకోవాలంటే రద్దీ ఉంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాకుండా దర్శనాల విషయంలో, క్యూ లైన్స్ విషయంలో మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా వీఐపీ దర్శనాలు ఉన్నా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం ఆలయ అధికారులు చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, భక్తుల సౌకర్యానికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు చేస్తున్నారో చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అధికారులు. దుర్గమ్మ ఆలయంలో వీఐపీల హడావుడికి బ్రేక్ వేస్తూ సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా శరన్నవరాత్రుల తరహాలోనే ఇకపై శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్ల నిర్వహణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రోటోకాల్కు వచ్చే వాళ్ళకు కూడా శుక్రవారం, ఆదివారము ఉదయం 9:30 గంటల నుంచి 1:30 గంట దాకా కూడా దయచేసి వీవీఐపీ ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే సామాన్య భక్తులు దాదాపు వేల సంఖ్యలో వచ్చి ఉంటారు, క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఉంటారు. కాబట్టి ముందుగా వాళ్లకు మనము ఈ యొక్క దర్శన భాగ్యం కల్పించి పంపిస్తే మనం 2 గంటల తర్వాత, ఈ శుక్రవారం, ఆదివారం 2 గంటల తర్వాత వీవీఐపీ రావచ్చు, హ్యాపీగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ క్యూ లైన్ ఉందో ఎక్కడ కూడా లీక్స్ లేకుండా పర్మనెంట్గా స్టాండర్డ్ చేస్తూ వచ్చిన భక్తులకి శీఘ్రంగా దర్శనం అయ్యేలాగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీకెండ్స్లో ఉదయం 9 గంటల వరకే ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతిస్తారు. మిగిలిన సమయం అంతా కూడా సర్వదర్శనం భక్తులకు, అంటే సామాన్య భక్తులకు మాత్రమే అవకాశం. ఇంద్రకీలాద్రిపై కేవలం దసరా శరన్నవరాత్రుల సమయంలోనే కనిపించే భారీ క్యూ లైన్ల మేనేజ్మెంట్ను ఇక పర్మనెంట్ చేసేశారు. భక్తులు ఎక్కడా ఇరుక్కుపోకుండా ఓ క్రమ పద్ధతిలో ముందుకు సాగేలాగా శాశ్వత ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల పాటు వేచి చూడకుండా చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై వచ్చిన ఈ మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. గతంతో పోలిస్తే ఇప్పుడు అమ్మవారి దర్శనం సులభంగా అయిపోతుందని చెప్తున్నారు. ప్రజెంట్ బాగానే ఉందండి. లాస్ట్ టైం వచ్చిన దాని మీద ఇప్పుడు ఫ్రీగా ఉంది దర్శనానికి. ఇప్పుడు బాగున్నాయండి, ప్రజెంట్ ఫ్రీగా అవుతుంది. ఫ్రీగా 10 minutes 300 రూపీస్కి వెళ్ళా 10 minutesలో అయిపోయింది. ఇదివరకు ఫెసిలిటీస్ కొద్దిగా తక్కువగా ఉండేదమ్మా. ఇప్పుడైతే లైన్లు అవన్నీ బాగానే పెట్టారు, బాగా పాటిస్తున్నారు. టైం కూడా తక్కువలో అయిపోయింది. అన్ని బాగానే సౌకర్యాలన్నీ బాగానే ఉంటున్నాయి. మాకు పావు గంట ఫ్రీ దర్శనం, పావు గంట పట్టింది. చాలా బాగుందమ్మా అప్పుడు కంటే ఇప్పుడు. చాలా చేంజ్ అయింది మేడం. అప్పటికి ఇప్పటికి 15 నిమిషాల దర్శనం అయిపోయింది మేడం, ఫ్రీ దర్శనం. మేము అక్కడ కర్ణాటక నుంచి వచ్చాం మేడం. ఆలయం కూడా అభివృద్ధి బాగానే చెందింది మేడం. దర్శనాలు కూడా ఫ్రీ దర్శనాలు బాగానే అవుతున్నాం మేడం. 15 minutes మేడం. క్యూ లైన్లో ఎక్కువ ఏం లేరు మేడం. 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు అంతే మేడం. ఇది వరకు ఉండేదండి, ఇప్పుడు అంతా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఒకే రకంగా ఉంది. దర్శనం కూడా చాలా స్పీడ్గా అవుతుందండి, అంతా బాగుంది. దర్శనాలు కానీ మళ్ళీ భోజనాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు. నైట్ కూడా భోజనాలు పెడుతున్నారండి, 9 గంటల దాకా భోజనాలు పెడుతున్నారు. పర్లేదండి, బాగానే ఉన్నాయండి. బాగున్నాయండి. ఇంతకుముందు రష్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చక్కగా ప్రశాంతంగా దర్శనాలు అవుతున్నాయి. బాగానే డెవలప్మెంట్ చేస్తారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అధికారులు చెప్తుంటే, మరోవైపు ఇంద్రకీలాద్రిపై దర్శనాల దందాకు మాత్రం బ్రేక్ పడట్లేదు. 10 రోజుల వ్యవధిలో 2 పట్టుకున్నారు ఆలయ అధికారులు. నిన్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులకు అప్పచెప్పారు ఆలయ ఈవో. అతని వద్ద భారీగా 100 రూపాయల టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భక్తుల చెకింగ్ పాయింట్లో పనిచేస్తూ టికెట్స్ని పక్కదారి పట్టిస్తున్నట్టుగా గుర్తించారు. అలానే ఓ 10 రోజుల క్రితం 500 రూపాయల దర్శనం పేరుతోటి భక్తులను తీసుకెళ్లిన హోంగార్డ్ను కూడా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఇలాంటి వ్యవహారాలపై కూడా కట్టుదిట్టంగా ఉండాలి అని కోరుతున్నారు దుర్గమ్మ భక్తులు.